ఈ మ్యాంగోతో వచ్చేసి మ్యాంగో జామ్ అయితే చేస్తాను. ఎంతో ఇష్టం కదా పిల్లలకి వచ్చేసి. మామూలుగా స్ట్రాబెర్రీ జాము, కిసాన్ జామ్ అని చెప్పేసి మనం చిన్నప్పుడు ప్యాకెట్స్ ఉండేటివి 2 రూపీస్ వచ్చేసి. ఆ ప్యాకెట్స్ అయితే గుర్తొస్తున్నాయి నాకు ఈ జామ్ చేస్తా ఉంటే. కాకపోతే దాంట్లో కొంచెం స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తీయగా ఉంటుంది. నేను కొంచెం స్వీట్ తక్కువగా వేసేసి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. మ్యాంగో కూడా ఇదేమంత స్వీట్‌గా లేదు మనకొచ్చేసి. అంటే 1 వీక్ స్టోర్‌గానే చేశాను నేను వచ్చేసి. అంటే 1 వీక్, 2 వీక్స్ అట్లయితే వాళ్ళు ఇచ్చేయచ్చు. మనము బాక్స్ పెట్టేటప్పుడు బ్రెడ్ జామ్ పూస్తాం కదా, అట్లా మాది చపాతీలేకైనా పూసి ఇచ్చేయచ్చు పిల్లలకి. కాకపోతే నేను దీన్ని ఫస్ట్ మనం మిక్సీ కొట్టేసుకొని తర్వాత వచ్చేసి బాగా ఉడకబెట్టుకోవాలి. అంటే ఉడికావాలి. ఉడుకుతా ఉంటే మన కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది జామ్ ఫ్లేవర్‌లో. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. కానీ మా వాడికైతే మ్యాంగో అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి మ్యాంగో జామే చేసేసాను చూడండి. యాపిల్‌తో కూడా జామ్స్ ఇప్పుడంటే రకరకాల ఫ్లేవర్‌తో జామ్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఇలా ఉండేటివి కాదు కదా, ఒక్క రకంతోనే జామ్ ఉండేది. కింద కిసాన్ జామ్ వచ్చేసి చూడండి బాగా మగ్గిపోతది. మనం మాడిపోతదని ఏమో అనుకోవాల్సిన లేదు. కాకపోతే మనం దగ్గరే ఉండి కలబెట్టుకుంటా ఉండాలి. లాస్ట్‌లో కొంచెం థిక్‌నెస్ వచ్చినాక కొంచెం లెమన్ పిండేసుకున్నామంటే ఈ లెమన్‌తో టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయిపోతది. నేను స్పూన్ కూడా 3 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. అది చిన్న స్పూన్‌తో, పెద్ద స్పూన్ కూడా కాదు. స్వీట్ తక్కువగా అయిపోతది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.